వృశ్చిక రాశి వారికి మే 7 బుధవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవత ఆరాధన చేయడంలో వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒకరి వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. వారి వల్ల మీ జీవితమే తలకిందులైపోతుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా వారెవరో తెలుసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో అంటే ద్వాదశ రాశులలో వృశ్చిక రాశి స్థానం 8. వృశ్చిక రాశి మూలకం నీరు. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి సంకేతం తేలు. ఈ రాశి వారు ప్రేమ జీవితంలో చాలా ఆసక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఇతరులను విశ్వసించరు. ఈ కారణంగా ఏ పరిస్థితుల్లో అయినా స్వయంగా ఎదుర్కొనేందుకు చాలా బాధ్యతగా వహిస్తారండి. అయితే వీరు తమ కోరికలను ఇతరులపై రుద్దుతారు. అంటే ప్రేమ విషయంలో చాలా భావోద్వేగంతో ఉంటారు. ఈ రాశి మూలకం నీరు కాబట్టి ఈ రాశి వారికి విశాఖ 4వ దశ అనురాగ జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారిపై హనుమంతుడు శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వ్యక్తులు చాలా కఠినమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా అంటే చాలా భావోద్వేగంతో ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, వీరు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కష్టపడి పనిచేయడం ద్వారా జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా వెనకడుగు వేరనమాట. వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక వృశ్చిక రాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరు నిజమైన స్నేహితులు, భావోద్వేగ తెలివైన స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. ఇక కెరీర్ పరంగా మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కానీ మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కెరీర్ పరంగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. విద్య బోధన రంగంలో రాణిస్తారు. అంతేకాదు పోలీసు సైనిక రంగం, వైద్య పరిశోధక రంగాలు తమ భవిష్యత్తును నిర్మించుకుంటారన్నమాట. వ్యాపారంలో కూడా మంచి విజయం సాధిస్తారండి. రాజకీయాలతో పాటు న్యాయవాద రంగం కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇలా వీరు అనేక రంగాల్లో ప్రభావం చూపుతారనమాట. ఆరోగ్యపరంగా గమనించినట్లయితే ఈ రాశివారు పనుల్లో బిజీగా ఉండడం కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. వీరికి జీర్ణశక్తి బలహీనంగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, అంటువ్యాధులు కూడా తరచుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు గొంతు, గుండె, కడుపు నొప్పి వంటి సమస్యలతో కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశివారు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చక్కటి రూపం, విశాలమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటారు. అలాగే విశాలమైనటువంటి నుదురు, తోటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి తీరులోనే ఎదుటివారితో అంటే వీరు కాసేపు మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉంటారనమాట. వీరు మాట్లాడే పద్ధతి ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా వీరికి ఎవరిని హర్ట్ చేయరు. వాళ్ళకి ఏదైనా కానీ బాధ వచ్చేటట్లు మాట్లాడడం, కోపంగా ఇటువంటివన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరండి. మాట్లాడే పద్ధతి అంత చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. వీరికి శత్రువులు కొంచెం ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఉంటారు కానీ బయటపడరు. అలాగే ఇంత మంచి వారికి శత్రువులు ఉంటారంటే ఇంట్లో వారే ఎక్కువగా ఉంటారండి. అయితే అయిన వారు బంధువులు అయినా శత్రువులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం వల్ల వీరికి చాలా అంటే చాలా ఫాస్ట్గా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పటికీ శత్రువులు ఎక్కువగా తయారవుతారనమాట. ఇంకా ఈ రాశికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు వీరి యొక్క కష్టార్జితంతోనే ఆస్తులు అనేవి కొనుక్కుంటారండి. బంగారాన్ని కొనుక్కుంటారు. అలాగే స్థలాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో రేపటి రోజున చాలా అంటే వీరి పూర్తిగా జాతకమే మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారికి కష్ట నష్టాలు అనేవి ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండేవే సహజంగా. కానీ కొన్నిసార్లు ఇంతవరకు ఎన్నో రోజులు ఎన్ని కష్టాలను అనుభవించాలి అనేటువంటి విషయాల్లో మన చేతిలో ఏది ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా కూడా మనం అన్ని విషయాలకు కూడా స్వాగతించాల్సిందే. కాబట్టి రేపటి రోజున వీరైతే గృహప్రవేశం చేయడం, అలాగే గృహాన్ని నిర్మించుకొని మంచి శుభకార్యం, అలాగే స్థల మార్పిడి అనేది బాగా రేపటి రోజున వీరికి కనిపిస్తుందన్నమాట. వీరి యొక్క సమస్యలు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఈ సమస్యల వలన సునాయాసనంగా పరిష్కరించుకుంటారు ఏ సమస్య కానీ. అలాగే వీరికి ఎప్పుడు కూడా ధైర్యంగా చాలా సంతోషంగా గంభీరంగా కూడా ఉంటారు. ఈ రాశివారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. ఎదుటివారితో పోట్లాడాలంటే, గొడవ పడాలంటే వీరి వల్ల అసలు కాని పని అంటూ ఏది ఉండరు. పోట్లాడరు. కానీ ఎంత సెన్సిటివ్గా ఉన్నా, ఎంత అమాయకంగా ఉన్నా కానీ కొంచెం తేడా అంటే వీరి వల్ల ఏదైనా కొంచెం తేడా అని అనిపించిందంటే మాత్రం, వీరికి అనిపిస్తే మాత్రం వీరి తెలివితేటలను ఇక మాటల రూపంలో ఉపయోగిస్తారు. ఇలా ఉంటారు ఈ రాశివారు.
వీరి గురించి ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క బంధువుల కలయిక వలన, మిత్రుల కలయిక వలన చాలా ఆనందంగా పొందుతూ ఉంటారు. కానీ కనిపిస్తుంది ఇక అప్పులు అనేటివి ఏదైనా కానీ వీరికి చేయవలసినటువంటి పరిస్థితి వస్తే మాత్రం కొంచెం అప్పులు చేసుకోకుండా పని అయ్యేటువంటి మార్గాన్ని కొంచెం ఆలోచించుకోండి. అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారండి. మనుషులతో వారి మనసుతో ఉన్న ఏదైనా కానీ చాలా సూటిగా చెప్పేస్తూ ఉంటారనమాట. మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు చూసిన వారు కానీ వీళ్ళని చూసిన వాళ్ళు కొంచెం పొగరు అని అనుకుంటా పర్లేదు, కానీ వీరు పక్కనే ఉండి వారికి ఏదైనా కానీ పూర్తి మైండ్ సెట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ వీరికి కోపం వచ్చినటువంటి పనులు వీరి యొక్క చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎవరి నుండి ఎవరి స్టైల్ అనేది వాళ్ళది కాబట్టి, ఎవరి మనస్తత్వం వాళ్ళది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే మా మనస్తత్వం ఏమిటో మాకు తెలుసు, మేము ఎప్పుడు కూడా మాకు తెలుసు, అలాగే మా మనసు ఏంటో మాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, తెలియపరిచినటువంటి అవసరం అంతకన్నా లేదు అనుకుంటూ ఉంటారనమాట. ఇక తగ్గుముఖం పట్టబోతుంది కాబట్టి శని ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల వీరు చేసుకున్నటువంటి వ్యాపారంలో కానీ లాభాల్లో మంచి లాభాలు అనేటివి గడిస్తాయండి. ఇక ఉద్యోగాల్లో కూడా మంచిగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వీరికి తప్పకుండా అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే కొంచెం లాభదాయకంగా ఒక పనిని మీరు కాస్త ఓపికగా శ్రమతో శ్రద్ధ సబూరిని అలవర్చుకొని మంచిగా మీరు ఏదైనా కానీ తెలివిగా చేసుకోండి. ఇక ప్రమోషన్స్ వచ్చే జీతాలు, ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే వీరికి బ్రహ్మాండంగా రేపటి రోజున కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. బిజినెస్ పరంగా కూడా చాలా లావాదేవీలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే మంచి మంచి బిజినెస్లు కూడా వీరికి అన్నీ కూడా అందులో అందుబాటుగా మంచిగా సక్సెస్ఫుల్గా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అలాగే వీరికి 3 పూలు 6 కాయలు ఏది పట్టుకున్నా తప్పకుండా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక రేపటి రోజున సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా కూడా కొంచెం లోటుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సంతానం పరంగా వీరు అనుకున్నంత ఏదైనా కానీ లైఫ్లో ఉండాలి, ఇప్పుడు మా పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా సక్సెస్ఫుల్గా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా కానీ పిల్లలు కొంచెం చదువుకుంటూ ఉంటారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా, వారి కోరిక అనేది తప్పకుండా నెరవేరబోతుందన్నమాట. రేపటి రోజున చాలా చక్కగా ఆనందంగా పిల్లల పట్ల వీరికి తప్పకుండా చాలా సంతోషంగా ఉంటారండి. అలాగే వారి యొక్క భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా సంతానంగా వీరు ఏదైనా కోరుకుంటున్నారో అది రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి ఇద్దరు స్త్రీల వలన ఈ రాశి వారికి చాలా రేపటి రోజున ఏదైనా కానీ చెడు జరగబోతుందని చెప్పుకోవచ్చు. వారి ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువర్గం కావచ్చు, కొంచెం దగ్గర బంధువులు వాళ్ళు కావచ్చు, ఇంకా నష్టపోయేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లేదంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా కానీ తెలియనటువంటి స్త్రీలు కావచ్చు, ఇంకా ఇలా ఎవరైనా కానీ వారి వలన కొంచెం మీరు టెన్షన్కి గురవుతారనమాట. అలాగే వారు ఏదైనా కానీ మిమ్మల్ని లేదంటే ఒక విషయం ఏదైనా డబ్బు పరంగా కానీ లేదంటే గోల్డ్ పరంగా కానీ ఇలా ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అలాంటి వారికి మీరు రేపటి రోజున కొంచెం అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎవరితో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు విషయాల్లో కానీ బంగారం విషయంలో కానీ చర్చలు జరపకండి. కొంచెం ఆలోచనలు తగ్గించుకొని మంచి ఆలోచనలు ఎక్కువగా మరీ ఎక్కువగా ఆలోచించకండి. దేని గురించి అయినా కానీ మీరు ప్రవర్తించినటువంటి పరిస్థితుల్లో ఉందని తెలుసుకోండి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీరు ఏదైనా కానీ ప్రతి కళను నెరవేర్చుకుంటారని చెప్తున్నాను కదా. ఎవరైనా కానీ ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఫ్లాట్ కొంటారు. అలాగే వీరి కళ అనేది తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు ఎక్కువగా టెన్షన్స్ని తగ్గించుకోండి. ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా తప్పకుండా చేసుకుంటారు. ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున అంతా బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీకు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు వర్క్ టెన్షన్లోనే ఉంటారు. కొంచెం బంధుమిత్రులతో గొడవలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాస్త మాట్లాడేటప్పుడు ఇతర విషయాల్లో ఏదైనా కానీ జోక్ ఏం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకొని అక్కట్లో మాటలను కట్ చేయండి. మీకు గొడవలు అనేటివి కొంచెం తగ్గుముఖమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఈ ఇద్దరు స్త్రీల వలన అని చెప్పాను కదా, ఆ స్త్రీలు వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, లేదంటే అసలు పరిచయమే లేనటువంటి స్త్రీలు కావచ్చు. వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీ బంధువుల్లో ఉంటారు, లేదంటే మీకు అసలు పరిచయం కానటువంటి స్త్రీలు కావచ్చు. ఇలా ఎప్పుడూ మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలి
అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఆ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మీకు రేపటి రోజున కొంచెం నరదిష్టి అనేది తీయించుకోవడం కూడా మంచిదన్నమాట. మిరపకాయలతో ఇలా తీసుకుంటూ ఉండండి, నరదిష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. రేపటి రోజున మీకు శివారాధన తప్పనిసరి. సో విన్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని అంశాలు. నచ్చితే కనుక లైక్ చేయండి.